అనేది లేదు. ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో చూడాలి. ఈ శాంతి ఎక్కడ దొరుకుతుంది? అరే బాబ్జీ, బాబ్జీ సార్ చెప్పండి సార్. అరే బాబ్జీ, సార్ శాంతి ఎక్కడ దొరుకుతుందిరా? మనశ్శాంతి. శాంతి మొన్నే అర్థదా దిగెళ్ళింది కానీ ఇక్కడ ఏయ్, ఆ శాంతి కాదురా బాబు. సార్ అరే తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ శాంతి కాదు, మనశ్శాంతిరా నేను ఆ శాంతి అనుకున్నాను సార్. బాబు. మనశ్శాంతి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో కొంచెం చెప్పరా బాబ్జీ. నెంబర్ 1 డాక్టర్ గారు నాకు పిలుస్తాను నన్ను. ఎవర్రా? మన మచిలీపట్నంలోనే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ గారు ఆయన ఒక్కడే. ఎంత ఖర్చు అయినా పర్లేదు బాబ్జీ, మనకి శాంతి కావాలి, మనశ్శాంతి రావాలి. ఒక్క నిమిషం అండి. హలో, జాన్సన్ ఎంబీబీఎస్ గారు అండి. కొంచెం త్వరగా వస్తారా? మా సార్ గారు మనశ్శాంతి కోసం మనశ్శాంతి మనశ్శాంతి కోసం దాంట్లో ఎవరైనా ఉంటారా? జాన్సన్ ఎంబీబీఎస్ గారు అండి, ఈయనండి. మన మచిలీపట్నం మండలానికి మొత్తానికి ఎంబీబీఎస్. ఏం చేస్తాడు రా బాబ్జీ? మన మచిలీపట్నం మండలానికి ఒకే ఒక డాక్టర్ అండి, ఎంబీబీఎస్ చేసింది ఈయన ఒక్కడే. ఏదో ఒకటి చేసి కొద్దిగా మనశ్శాంతి వచ్చేటట్టు చూడమని చెప్పరా. డాక్టర్ గారు కొంచెం చూడండి. వచ్చిద్దంటావా? వచ్చేది ఏ పై చెప్పమంటున్నాడు ఏంట్రా? సార్ వచ్చేది. వచ్చిద్దంటావా? వచ్చేది వస్తే పర్వాలేదు. బాగా ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా సార్కి మనశ్శాంతి రావడమే మాకు కావాలి. 5 లక్షలు ఖర్చు అయితే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. 2 లక్షలు ముందు రాస్తాను. ఈ వాడిన తర్వాత మిగతా 3 లక్షలు ముందు రా. ఇది ఉదయం, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం. ఈ 3 టాబ్లెట్ కోర్స్ అయిన వరకు వాడతానే ఉంది. అలాగే డాక్టర్, మంచిదండి. సార్ ఈ 3 టాబ్లెట్లు పొద్దున ఒకటే, మధ్యాహ్నం ఒకటే, సాయంత్రం ఒకటి వేసుకుంటే మీకు మనశ్శాంతి చాలా వస్తుందండి. రే పందుకొక్క పిల్లలరా బాబ్జీ, కావాల్సిన మనశ్శాంతిరా, నా ప్రాణం కాదురా. క్షమించండి సార్. అరే బాబ్జీ, నన్ను నా ప్రాణం ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నాకు కావాల్సిన మనశ్శాంతిరా బాబ్జీ. ఏదో ఒకటి చేసి కొద్దిగా మనశ్శాంతి వచ్చి చూడరా. నేను చూసుకుంటాను కదా, నేను తీసుకొస్తాను. ఏదో ఒకటి చేయరా, ఖర్చు పెట్టరా బాబ్జీ. వీడియో పొద్దున్నే నన్ను తగులుకున్నాను. కోట్లు రాస్తున్న డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలుస్తలేదు. హలో భద్రం, ఒకసారి ఆఫీస్ సార్ వాళ్ళ ఇంటికి రా, మాట్లాడాలి. హలో, భద్రం వస్తా దారిలో ఒక ఫుల్ బాటిల్ తీసుకుంటాను. బాబ్జీ బాబ్జీ భద్రం వచ్చావా? ఇంట్లోకి మనశ్శాంతి కావాలంటే తెలుసుగా సార్, బాబ్జీ. ఆఫీస్ నుంచి భద్రం వచ్చాడు. భద్రమా? నమస్తే సార్. నమస్తే అండి. వీడికేం తెలుసురా కంప్యూటర్లో చూసుకునేవాడికి? చూసుకుంటాడు సార్, బాగా
చూస్తుంటాడు. ఏం చూసుకుంటాడు? మీ మనశ్శాంతి సార్, మీ మనశ్శాంతి వచ్చేది చూస్తాను ఎరా సార్. బాబ్జీ, ఆ, నమ్మొచ్చా? నమ్మొచ్చండి. వచ్చేదిగా వచ్చేది. వస్తే ఏదో ఒకటి చేద్దాం. ఆ, సార్ సార్ మనశ్శాంతి సార్, ఏంట్రా బాబ్జీ ఇది? మనశ్శాంతి సార్. వేసేయండి సార్, వచ్చేది వచ్చేది. నన్ను నమ్మండి సార్, ఎక్కిద్దంటావా? నన్ను నమ్మండి సార్. సార్ మనశ్శాంతి వస్తుంది రో. సార్ ఏమైనా వచ్చిందా? వచ్చింది వచ్చింది, దగ్గరకు వచ్చేసింది. సార్ ఏమన్నా? సార్ వచ్చేది, వచ్చేది. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఇంకో గ్లాస్, ఇంకో గ్లాస్. ఆ, వచ్చేది, వేసుకోండి, వేసుకోండి. బాబ్జీ బాబ్జీ సార్ చిట్టుగా సార్ ఇదిగోండి సార్ మనశ్శాంతి. వచ్చింది రో. వచ్చింది 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 వచ్చింది. మనశ్శాంతి దగ్గరకు వచ్చేసింది. లీజరండి వచ్చేసినట్టే. ఏంట్రా వచ్చేది? ఆ? ఏంట్రా వచ్చేది? సార్ ఏంట్రా బాబ్జీ ఇది? ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఏదేదో కనపడుతుంది కానీ మనశ్శాంతి కనపడతలా. ఇంకో గ్లాస్ ఏంటి సార్ వచ్చేది? ఇంకో గ్లాస్ ఏంటి సార్ దగ్గరకు వచ్చింది. ఏంట్రా వచ్చేది? ఏ బాబ్జీ ఏ? నువ్వు తాగి. వేసేయండి సార్, వచ్చేది వచ్చేది. దగ్గరకు వచ్చింది సార్, వచ్చింది సార్. వేసేయండి సార్. మనశ్శాంతి వచ్చేస్తుంది సార్. వచ్చిందా సార్? బాబ్జీ వచ్చింది 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 వచ్చింది. బాబ్జీ సార్ ఎక్కడ్రా? ఇక్కడ ఉన్నా సార్. పంపించండి, పంపించండి, సార్ పంపించు. ఏంట్రా మొత్తం ఏదేదో కనపడుతుంది, మనశ్శాంతి అన్నావు ఏంటి ఇక్కడ? వచ్చేద్దండి. సరే సరే, పిచ్చోడి దగ్గరికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కుపోయాను. చక్కగా ఆఫీసులో పని రమ్మనరా రేయ్. చేసుకున్నాను. బాబ్జీ నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. బాబ్జీ సరే ఇటు రమ్మను. సార్ దగ్గరికి సార్. రండి, దగ్గరికి రండి. అందరూ దగ్గరికి రండి. సార్ వచ్చాడండి దగ్గరికి. సార్ నీ మనశ్శాంతి కాలేజీలో ఉంది సార్, వెళ్ళి తీసుకొస్తాను సార్. ఇది తీసుకురా. సరే సరే. సార్ కారు ఉంది, తీసుకెళ్ళండి. ఏయ్ బాబ్జీ, సార్ మనశ్శాంతి కావాలంటే అన్నం తీసుకొస్తావు, ఈయన తీసుకొస్తావు. ఆ మనశ్శాంతి వచ్చేటట్టు కొద్దిగా ప్రయత్నం గట్టిగా చేయరా. మనకు కావాల్సింది శాంతి, మనశ్శాంతి. అది వచ్చేటట్టు కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయరా. ఐడియా సార్. మనకి ఆస్తి ఉంది, ఆస్తి ఏం తక్కువేరా బాబ్జీ. ఖర్చు పెడదాం సార్. ఖర్చు పెట్టు పెట్టు. ఐడియా సార్. ఏంట్రా? నాకు తెలిసిన సంగీతం విద్యాసుడు ఒక ఆయన ఉన్నాడు. పాటలు బాగా పాడి ఒక ఇద్దరు ముగ్గురికి మనశ్శాంతి కలిగించాడంట. వచ్చిందంటావా? వచ్చింది. వాళ్ళు మన దగ్గరలే, మన దానియాల్ గారు, ఆ, మన బాబుజీ గారు, ఆ, మన సుందరరావు గారు, ఆహా, ఈ చిన్నపిల్లడు అప్పుడేమో బాలరావు గారు కూడా. ఆ. వీళ్ళందరికీ ఆయన మనశ్శాంతి రప్పించింది. ఏదో ఒకటి చేసి కొంచెం మనశ్శాంతి వచ్చేటట్టు చూడరా బాబు. కాకపోతే కొంచెం డబ్బులు ఖర్చు పెడదాం. ఎంతైనా పర్వాలేదురా. సరే సార్, ఒకసారి
మనశాంతి రావాలా ఆ వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు డబ్బులని ఖర్చు పెట్టి తప్పించి. హలో సంసార్ గారండి సార్ ఇక్కడ మీ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాము ఇక్కడ త్వరగా రండి సార్ కొంచెం. సంసార్ గారు మీరేనా ఈ పిచ్చోడికి పాటలు పాడుతాను వస్తున్నా ఈ పిచ్చోడికి ఏం చేసిన తప్పలేదు డబ్బు వస్తుంది నేను చెప్పిన సంగీత రేడియో ఆన్ చేసేవేంట్రా నేను చెప్పిన సంగీత విద్వాంసుడు ఈయనే. ఏంటా బాబుజీ రేడియోలో కనపడుతున్నావా లేదు 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 ఇంకనే బాబుజీ ఎవరా సంగీత విద్వాంసుడు అండి సంసార్ గారు ఈయనే. మనశాంతి ఆ బ్రహ్మాండంగా వచ్చేస్తారు యూనివర్సిటీలో గొప్ప సింగర్ నేను ఏమనుకున్నారా నీ పాట చేస్తాను ఆగండి సంగీతంలో అందుకేగా కోటి రూపాయలు నిద్రపించింది. బాబుజీ సార్ చెప్పండి. వచ్చిందా వచ్చిందా కొంచెం వచ్చిందా దగ్గర పడింది వచ్చారు కానీ వచ్చిందా వచ్చిందా సార్ మనసండి చెబుతుంది ఇక లాభం లేదు దగ్గర పడినట్టు ఉంది మీరు కానివ్వండి కానివ్వండి. కొట్టు కొట్టు వచ్చాడు వచ్చాడు కొట్టు వచ్చేయండి 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 బాబీ అమ్మనరా చెవుల్లోంచి ఏంటో వచ్చేది రక్తం కారుతుందిరా మనసంత రాలేదా మీకు ఏంటి మనసంత రాలేదా చెవుల్లోంచి రక్తం కారుతుందిరా బాబీ ముందాన్ని బయటికి పంపిద్రా అలాగే సార్ రానరా రే నువ్వు మీరు ఆగండి సార్ నేను పంపిస్తాను ఆవిడ ఉన్న పెంచి నువ్వు కొట్టిన డబ్బుకి మనసంత వెళ్ళి కౌంటర్లో మా ఊరు ఉంటాను డబ్బు కన్నా పోయింది బాబీ సార్ మనకు కావాల్సింది మనశ్శాంతి సార్ ఈ తలకాయ నొప్పి వ్యవహారాలు కాదురా అదే సార్ నాకు తెలుసు మనశ్శాంతి కొద్దిగా ప్రయత్నం చేయరా మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది దాని మీద ప్రయత్నం చేయరా మనశ్శాంతి వచ్చేదారు చూడు సార్ అయితే నాకు తెలిసిన ఒక మెడిటేషన్ డాక్టర్ గారు ఉన్నారండి ఎవర్రా మెడిటేషన్ డాక్టర్ గారు ఎక్సర్సైజ్ చేపెడతారే వాళ్ళు వచ్చిందంటావా బంగారు లాగా సరే రాపి కొద్దిగా త్వరగా చూడరా ఈ మనశ్శాంతి లేక వస్తాను కదా సార్ నేను తీసుకొస్తాగా సార్ ఈరోజు ఆయన దగ్గర అపాయింట్మెంట్ కుదరలేదు ఇంకో ఆయన ఉన్నాడు మనకి బాగా దగ్గరే ఎవర్రా రమ్మీ కింగ్ రాజు అని టేబుల్ ఆటో ఆయన తిట్ట ఆయన పిలుచుకొస్తాను ఆయన నెంబర్ 1 బాబుజీ వచ్చిందంటావా వచ్చేది వస్తే పిలు ఫుల్గా రావాలి మనకి మనశ్శాంతి వీడి పాటలు పాడమని పిలిచా వంట ఏడు పిలిచా అందరిని పిలిచినా సరే వీడికి మనశాంతి రాదు ఈ డబ్బులను ఎట్టకొట్ట అవచేస్తే కానీ నన్ను ఇంటికి పంపించట్లేదు. హలో రమ్మి కింగ్ రాజు గారు నన్ను మాట్లాడేది ఇక్కడ టేబుల్ ప్రోగ్రామ్ ఉందండి కొద్దిగా త్వరగా రావాలని మీరు
వచ్చారండి రమ్మి కింగ్ రాజు గారు. వచ్చాను. రండి మా సార్ గారు. సార్ బాబ్జీ ఈయనే సార్ రమ్మి కింగ్ రాజు అంటే టేబుల్ తద్దరిల్లిపోతుంది. బంగారు లాగా. ఆహా మీకు ఎంత కావాలో అంత ఉంటుంది సార్ మనశాంతి. ఆహా ఆయనతో పాటు మీరు కూడా కాబట్టి టేబుల్ గేమ్లో పార్టిసిపేట్ చేయండి. బాబ్జీ ఏదో ఒకటి చేసి కొద్దిగా మనశ్శాంతి త్వరగా రప్పించమని చెప్పరా. మీ మనశ్శాంతి నేను చూసుకుంటాగా మీరండి. బాబ్జీ ఏంటిది? టేబుల్ గేమ్ సార్. మైండ్ ఫ్రెష్ అయ్యి నీకు మనశాంతి వచ్చారు. వచ్చిందిగా అయితే పర్లే. సార్ మీరు అనుమతిస్తే మీతో పాటు నేను కూడా కూర్చో బాబ్జీ, నాకు కూడా కావాలిగా పెట్టాలంటే కూర్చో. మనకు కావాల్సింది మనశ్శాంతి రావాలి. నువ్వు కూర్చో. చూసుకోండి. ఏం బాబ్జీ ఇది? టేబుల్ గేమ్ సార్. టేబుల్ గేమ్ 3 ముక్కలో మీ మనశ్శాంతి కావాలన్నా 6 ముక్కలో కావాలన్నా 9 ముక్కలో కావాలన్నా మీ ఇష్టం. ఆడే కొద్దీ వచ్చారు మీ మనశ్శాంతి. సార్ మాట్లాడకుండా ముందు ఈ 3 ముక్కలు తీసుకుని చేతిలో పెట్టుకోండి సార్. వచ్చిందిగా వచ్చేద్దండి చెప్పాలి. సార్ వచ్చిందా? ఏమండి రాలేదా? 3 ముక్కలకు రాలేదండి. ఇంకో 3 ముక్కలు అయింది. సరే 6 ముక్కలు వేద్దాం ఈసారి. వచ్చేద్దండి. సార్ ఏంటి సార్ మీరు అక్కడ ఉన్నారంటే మీకు మనసు వచ్చేసినట్టే ఉంది. వచ్చేసి సరిపెట్టమంటారా ఇంకా ఆడించమంటారా? రే బాబ్జీ, సార్ ఇందాక నుంచి ఆడాలనుకుంటున్నావురా? ముక్కలు సరిపోలేదా సార్? 20 నిమిషాలు అయింది నిద్రపోయి లేచి. అయితే మనసు దగ్గర పడినట్టే సార్. అర్జెంట్కి ఈయన బయటకు పంపించేయరా. కాదు సార్ 6 కాకపోతే 9 చేద్దామండి. అరే 9 వద్దు ఏమొద్దు, అరగంట నిద్రపోయింది రా బాబ్జీ. మనకు కావాల్సిన శాంతిరా, నిద్ర కాదు. ఏమో మీరు అలా ఆడుతూ ఉంటే ఇంట్రెస్ట్గా ఆడుతున్నారేమో. వచ్చేస్తాను బాగా నేను. ముందు పంపించరా. సరే సార్. శాంతి కావాలరా అంటే నిద్ర వచ్చి వచ్చేస్తావరా బాబ్జీ. శాంతి కావాలరా అంటే ఆడనే ఉన్నో తీసుకోవచ్చు, ఈడనే ఉన్నో తీసుకోవచ్చు, ఆ డోలకులోనే తీసుకోవచ్చు. ఉన్న చెవుల నుంచి రక్తమేమో ఇంకా ఆగలేదు 2 రోజుల నుంచి. ఆడేవాడు మొన్న వచ్చేమో పందికొక్క పిల్లలు ఇచ్చాడు, ఏకంగా పైకి పంపిద్దాం అనుకుంటున్నాడు ఈ బాబ్జీ గడేమో. బాబ్జీ సార్ కొద్దిగా గట్టి ప్రయత్నం చేసి కొద్దిగా త్వరగా మనశ్శాంతి కలిగేటట్టు చూడరా బాబ్జీ. ఈరోజు మాత్రం బ్రహ్మాండమైన వ్యక్తిని తీసుకొస్తాను సార్ నేను. ఎవరా? అయినా సార్ మెడిటేషన్ డాక్టర్ గారని. మెడిటేషన్ డాక్టర్ గారు వచ్చిందంటావా? వచ్చేద్ది. రఫీ వీడికి ఎంతమందిని తీసుకొచ్చినారు, అది సంపాదించిన డబ్బులన్నీ అసలు ఏం చేయాలో నాకే అర్థం కాదు. డబ్బులన్నీ నాకు అప్పు చెప్పాడు. హలో మెడిటేషన్ డాక్టర్ గారండి. అక్కడ మా సార్ గారికి కొద్దిగా మనశ్శాంతి లేదు. మీరేదో ఎక్సర్సైజ్ ద్వారా రప్పిస్తారంటగా. తొందరగా నమస్తే సార్. రండి సార్. మా సార్ గారికి ఒక స్క్రూ లూజ్ అయింది. మీరు ఎంత కావాలంటే అంత నొప్పచ్చు. మీరు ఎంత కావాలంటే అంత తీసుకొని ఏదో సేపు వాడికి ఎంటర్టైన్మెంట్ చేశారు. గురుగారు సార్ నేనే సార్ మెడిటేషన్ డాక్టర్. ఎవర్రా శాగంట కోటేశ్వరరావు లాగా ఉన్నాడు. కాదు సార్ ఆయన మెడిటేషన్ డాక్టర్ గారికి.
అంటావా? నెంబర్ 1 అండి. మనకు కావాల్సిన శాంతి ఆ, నమ్మచ్చుగా. ఆయన చెప్పినట్టు చేయండి, మీకు రాకపోతే అప్పుడు అడగండి. చెప్పండి సార్. నేను చెప్పినట్టు చేసావంటే ఆ, నీకు మనశ్శాంతే కాదు, ఉమ్. విజయశాంతి, డిస్కో శాంతి కూడా వస్తుంది. మనశ్శాంతి చాలండి. వాటికన్నా ఎక్కువైంది బాబు, ఇది మనశ్శాంతి కన్నా ఎక్కువైంది. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి సార్. సరే ఒకసారి పైకి నిలబడి మైక్ బాబుజీకి కుడి చేయి పైకెత్తు, ఇంకా పైకెత్తు, ఎడం చేయి పైకెత్తు, వంగు, అలాగే కుడికాలు పైకెత్తు. అక్కడి సార్ రావాలి మనసు వచ్చారు కాలే కాదు. ఆ కాలు అట్లాగే ఉంచి ఎడం కాలు కూడా పైకెత్తు. చేయండి సార్, వచ్చారు. ఏయ్ బాబీ, ఒకసారి 2 కాళ్ళు ఎట్టేస్తుంటారా? శాంతి వచ్చిందని చెప్పు, 2 కాళ్ళు ఎత్తుతా. వచ్చారు. మనసు ఎంత వచ్చింది కదా? ఈ కాలు కూడా ఎత్తు. అరే బాబు, కాలే ఎత్తలేకపోతున్నా, నీకు మనశ్శాంతి అట్ట వస్తుందిరా. ఆయన చెప్పినట్టు చేయాలి, లేకపోతే బాగోదు. బాబీ, నువ్వే చెప్పరా. ఒక కాలు ఎత్తమన్నాడు ఎత్తా, ఇంకో కాలు ఎత్తమన్నాడు ఎత్తా, 2 ఒకేసారి ఎత్తమంటే ఎత్తా. నువ్వు రారా బాబీ. సరే సరే బాబు, సరే ఏదో మనశ్శాంతి వచ్చిందని వింటున్నా. సరే ఒకసారి ఉన్నదానే ముందు. డాక్టర్ గారు ఎక్సర్సైజ్ మార్చండి. సరే సరే ఉన్నదానే ముందు. ఈ కుడి చెయ్యి 2 కాళ్ళ మధ్య నుంచి వెనక్కి వెళ్ళి, చేసేయండి సార్, చేసేయండి. వచ్చిందా? వచ్చాడు. ఇట్రా ఇది చేస్తే వదలదు బాబు. వెనక వెనక పెట్టి 2 కాళ్ళ మధ్య నుంచి. ఒక్క చెయ్యి కుడి చెయ్యి పెట్టు, ఇంకా పైకి పెట్టు బాబు. ఊరికి వెనక్కి వెళ్ళి. బాబీ, సార్ వచ్చిద్దా మనశ్శాంతి రాదా? వచ్చింది సార్, ఆయన చెప్పినట్టు చేయండి సార్ మీరు. ముందు ఈ చేయి తీసి వెనక ఆ చేయి పెట్టు, ఈ చేయి పెట్టు. అట్లాగే 2 గంటలు రే బాబీ, కొద్దిగా కష్టంగా ఉందరా. సార్ మనశ్శాంతి రావాలంటే ఆ మాత్రం చేయాలండి. ఇంకో అర్థమంటారా? రిక్వెస్ట్. సరే ఒకసారి కూర్చోబో. రే వచ్చాను సార్, వచ్చిద్దా? వచ్చాను. కూర్చోబో. అట్లాగే నోరు గట్టిగా పోయి, ఈ చేతితో ఒక ముక్కు పోయి, ముగిండి వచ్చారు. ఈ చేతితో ఆ ముక్కు కడ పోయి, నోరు గట్టిగా పోయి, ఈ చేతితో కూడా ఆ ముక్కు పోయి, పట్టుకో గట్టిగా, ఊపిరి బాగా పీల్చు, వదల బాగా, అట్లాగే పట్టుకో. నోరు పోయినా నాయన. అమ్మో బాబీ, అమ్మో పొద్దుకుంటే ప్రాణం పోయేది కదా. ఏమైంది సార్? ఎవడరా అని తీసుకొచ్చింది? నేనే సార్. 2 ముక్కులు మూపించాడు రా. నాకు ఆసనం సార్, మనశ్శాంతి రావడానికి. అరే బాబీ, నా ప్రాణం మీద తీసుకొస్తున్నావురా. అమ్మో, ముందని పంపించరా రే అని పంపించి. నా గదలాగితే నేను వెళ్ళిపోతాను. అమ్మో బాబు, వీడు చేయమన్నా చేయడు కానీ మనశ్శాంతి అయితే కావాలి. కొంచెంలో. అమ్మో బాబ్జీ, సార్ చెప్పండి సార్. అరే బాబ్జీ, సార్ ప్రయత్నం కొద్దిగా వేరే రకంగా మార్చరా. ప్రాణం పోయే పరిస్థితులు కాకుండా కొద్దిగా మార్చి కొద్దిగా త్వరగా ఆ మనశ్శాంతి మనకు కలిగేటట్టు చూడరా బాబ్జీ. ఈసారి మాత్రం బ్రహ్మాండమైన పోతాల రాజు ఆయన పడినాడండి. ఎవడరాడే? శాంతి పోతాల రాజు గారని ఆ, మన కృష్ణా జిల్లా మొత్తం ఆయన ఒక్కడే ఈసారి చేసేది. కృష్ణా జిల్లా మొత్తం మొత్తానికి ఒక్కడేనండి. శాంతి వచ్చిందంటావా?
ఆయననే సార్ పని చేసేది. మనశ్శాంతి వచ్చిందంటవా? ఆ, నమ్మొచ్చా? నమ్మొచ్చండి. ప్రాణం తీయమంటారా? ప్రాణం తీయండి, మీకు మనశ్శాంతి రప్పించడం నా పని. సరే ఆఖరి ప్రయత్నం చేయరా బాబుజీ. ఆ, కానీ ఏదో ఒకటి చేసి త్వరగా చూడరా బాబుజీ. వీడికి ఎంతమందిని తీసుకొచ్చినా ఈ మనశ్శాంతి రాదు, వీడి పొందరు. అన్నింటికి వెళ్ళినప్పుడు వీడి నిద్ర. హలో, శాంతి పోతారాజు గారండి. సరే, ఇన్ని అవకాశాలు అయిపోయింది, మీరు ఒక్కడే మిగిలిపోతే రండి సార్, మా సార్ నాకు తిప్ప చేశారు. ఏంటండి చెప్పండి. మా సార్కి మనశ్శాంతి కావాలండి. నా పేరు చెప్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పారిపోతారు. పిల్ల దయ్యాల నుంచి పిసేసిన వరకు అసలు పారిపోతే ఎక్కడ ఉండవు ఈ ఏరియాలో. పిలిచింది మా సార్ కొంచెం మనశ్శాంతి రప్పించండి. రే చిన్న సార్, బాబుజీ, ఇదే సార్ పోతారాజు గారు. ఎవరు రైడు? ఈయనే సార్, మా కృష్ణా జిల్లా మొత్తానికి ఒక్కడే. ఎవడరా? రైతులు చూస్తే పగల కల్లోకి వచ్చేటట్టు ఉంది. ఆయన అట్టే పనిడండి, మనశ్శాంతి మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. వచ్చిందంటవా? బ్రహ్మాండం. ఏంట్రా బాబుజీ? ఇదిగో సార్, ఓం హ్రీం జై జగన్మోహిని. ఏ శంకిని శంకిని వచ్చారు. ఈ దెబ్బతో మీకు మనశ్శాంతి గట్టిగా రా నీకు ఈయనకి శాంతిను వచ్చారు. శాంతి 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 నువ్వు. మన పాత బుజ్జి దగ్గర ఉంది. వచ్చారు. ఏ లాగిని పీకిని రా. పీకినియా? అదే సార్, శాంతి మనశ్శాంతిని ఏంట్రా మనశ్శాంతిలో పీకిని లాగిని అంటున్నాడు? అయ్యేంటిరా బాబుజీ? శాంతి శాంతి కావాలంట. శాంతిని చేకూర్చుము రాము. వస్తుంది వచ్చేస్తుంది గారికి శాంతి రప్పించాలి అంట. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి వస్తుంది. నీకు శాంతి వస్తుంది. శాంతి వస్తుంది. శాంతి 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 శాంతి. ఓం శాంతి దిశో శాంతి విజయ శాంతి నామ శాంతి 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 వస్తుందా శాంతి? వచ్చిందండి శాంతి, మనశ్శాంతి. సరే బాబుజీ, రూమ్ ఏంట్రా మొత్తం తెల్ల కమ్మేసిందే? అయితే మనశ్శాంతి వచ్చినట్టేనండి. వస్తుంది వచ్చేసి ఉంటుంది. రేయ్ బాబుజీ, సార్, ముందు ఈ కాటికాపర్ కొని బయట రేయ్, ముందు ఈ కాటికాపర్ కొని బయట పంపించింది. రే బాబుజీ, శాంతి ముందాన్ని బయట శాంతి సార్, పంపించేశాను సార్.
బాబీ అది చేతపడి చేసేవాడారా? నిజం చెప్పరా? కాదు అది సార్. మనశాంతి చేసి వచ్చాడా, చేతబడి చేతకు వచ్చాడా? ఏమి సార్ నాకు తెలియదు. ఎవరో చెప్తే నేనే అన్నాను, పొరపాటు అయిపోయింది సార్. బాబీ సార్ శాంతి కావాలంటే ఆ డిస్కో కూడా ఆడనే ఉన్నో తీసుకొచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ కూడా తీసుకొచ్చి ఆ కాలు అటు లేపమన్నాడు, ఈ కాలు ఇటు లేపమన్నాడు. సరే లేపే, ఆడనే ఉన్నో తీసుకొచ్చావు. ఈ చెవులోంచి రక్తం, ఈ చెవులోంచి రక్తం ఇంకా ఆగల. ఈయనెవన్నో తీసుకొచ్చావు. రూమ్ కనపడటానికి 4 రోజులు పట్టింది. మొత్తం తెల్ల పొగ తప్ప ఏం లేదు. ఇంకా వేరే మార్గం ఏమైనా ఉన్నారా బాబీ? సార్ మార్గం ఉందండి. నేను పాలటప్పు నుంచి బందరాతున్నాను సార్. ఆ, అక్కడ శాలము ప్రార్థనా మందిరంలో ఆహా. మనశ్శాంతి కూడికలనే కూటం జరుగుతుంది. ఉమ్. అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతి వస్తుందంట. ఆఖరి ప్రయత్నం ఆ పాస్టర్ గారిని తీసుకొస్తా. నేను వెళ్తున్నా. సరే బాబీ, ఆఖరి ప్రయత్నం అంటాను. వీడి గురించి తాగేవాడిని తీసుకొచ్చా, పేకాడేవాడిని తీసుకొచ్చా, కొంత తాగేవాడిని తీసుకొచ్చా, ఎక్సైజ్ డాక్టర్ని తీసుకొచ్చా, మాయిలోని కూడా తీసుకొచ్చా లాస్ట్కి. అయినా సరే ఈ సంఘర్షణ మనసాంతరాలు ఆఖరి ప్రయత్నం. హలో, చాలా మంది మాస్టర్ గారండి మాట్లాడేది. సార్ ఇక్కడ మా సార్కి మనశ్శాంతి కావాలంట. మనని ఊరెళ్తూ ఉంటే మీ ఫోటో జరుగుతుంటే మేము చూశాను. మీరు ప్రార్థన చేస్తుండగా మనశ్శాంతి వచ్చిన వాళ్ళని మీ గురించి చెప్పుకోవడం కూడా విన్నాను. కొంచెం మా ఎందుకు దయ గురించి మా సార్కి కొద్దిగా ప్రార్థన చేద్దాం కొద్దిగా రండి సార్. ఇక్కడ వందనాలండి. వందనాలండి. రండి సార్. మా మీరేనా నాకు కాల్ చేసింది? సార్ బాబీ, చాలా మందిరంలో పాస్టర్ గారు ఈయనే. ఆహా. కూర్చోరా బాబీ. చెప్పండి సార్. నన్ను ఎందుకు పిలిచారు? మీ ప్రాబ్లం ఏంటి? మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి కోసం మనశ్శాంతి ప్రయత్నాలు చేశాం. నీకు మనశ్శాంతి నేను కాదు కదా, ఈ లోకంలో మనుషులు ఎవరూ ఇవ్వలేదు. నీకు మనశ్శాంతిని ఇచ్చేది మన ప్రభు అయిన యేసు మాత్రమే. మనుషుడు చేసే పాపమును బట్టి ఈ లోకంలో మనశ్శాంతిని కోల్పోతున్నాడు. అంతేకాదు, అలా చనిపోయి అక్కడ నరకంలో యుగయుగాలు అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. అక్కడ మనశ్శాంతి ఉండదు, ఇక్కడ మనశ్శాంతి ఉండదు. ఇక్కడ ఈ లోకంలో పాపమును ఒప్పుకుని అవి విడిచిపెడితే యేసు ప్రభువే నీకు మనశ్శాంతిని ఇస్తాడు. మరి నీ పాపములను ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నువ్వు పాపములను ఒప్పుకుంటే నేను ఇప్పుడే నీకు మనశ్శాంతి కోసం ప్రార్థన చేస్తాను. సరే, ఒకసారి మోకాళ్ళు వచ్చి నీ పాపములను ఒప్పుకో. తండ్రి, ప్రేమగల సేవ, ఇదిగో ప్రభా, తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ప్రభా ఎంతో నలిగిపోయి కుమిలిపోయి ఎన్నో గదుల నుంచి నేను ఎంతో ప్రభా విసిగిపోయి ఉన్నాను ప్రభా. మరి మనశ్శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఇదిగో ప్రభా వచ్చిన పాస్టర్ గారి నుంచి నేను విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, విన్న మాటల నుంచి నేను నేర్చుకున్నది మనశ్శాంతి దొరుకుతుంది. అది ఎక్కడ అంటే ఒక మీ దగ్గరే తండ్రి అన్న. ఆ మాటలు నన్ను చాలా మార్చాయి. ఈ మాటల నుంచి నేను ఆ మనశ్శాంతి నాకు కలగాలని ఇక నుంచి
నేను మీ సన్నిధిలో గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన నేను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి పైకి లేండి. మీకు మీకు కావలసిన మనశ్శాంతి ఈ గ్రంథంలో ఉంది. ఇది రోజు చదువుతూ ఇందులోనే నీకు మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి నీకు తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది. మనుషుల్ని నమ్మవద్దు, దేవుని మాత్రమే నమ్ము. ఓకే, ప్రతి వారం చర్చిగత ఇక్కడ నుండి నీకు మనశ్శాంతి కలుగుతుంది. దేవుడు నీకు మనశ్శాంతిని అనుగ్రహించును కాక. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా.